హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్. ముందుగా తెలంగాణలో ఉండే అటువంటి కళాకారులందరికీ కళాభివందనాలు, అందరికీ శనార్థులు. నేను నా యుగురం టీవీ ద్వారా అసలు వాస్తవానికి యుగురం అనే పదం చాలామందికి తెలియదు. ఇప్పటికి కూడా తెలంగాణలో ఉండేటువంటి ఒక గొప్ప పదం యుగురం. దానికి చాలా బ్రాడ్ మీనింగ్ ఉంది, చాలా లోతైన మీనింగ్ ఉంది. నా యుగురం టీవీ అని ఒక డిసిగ్నేషన్ పెట్టుకొని, ఒక ఛానల్ పెట్టుకొని ఎంతోమంది నిరుద్యోగులకు మస్తు సహాయం చేసిన. ఇప్పటి వరకు ఎన్నో యుగురం నేర్పే ముచ్చట్లు చెప్పినాను అనుకుంటున్నా. ఎన్ని చెప్పినా కూడా నాకు ఒక వెలితి ఉండేది. ఏంటంటే నా తోటి కళాకారులకు, ఒక కళాకారుని ఉండి నేను 29 ప్రపంచ రికార్డులు సాధించి నా కళతో నా తోటి కళాకారులకు ఒక్క కళారూపకమైనటువంటి నియామకాన్ని గురించి కూడా చెప్పలేకపోయినా అని ఒక దిగులు ఉండేది. ఈరోజు ఆ దిగులు ఈ రోజుతో పోతుంది. నాకు మొన్ననే తెలిసింది విషయం, కానీ పూర్తి క్లారిఫికేషన్ తెలుసుకున్న తర్వాత చెబుదామని అనుకున్నా. తెలంగాణ కళాకారులందరికీ మంచి శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరొకసారి గుర్తించి ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే మస్తు మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రానసొంటి కొంతమంది కళాకారులు ఇంకా బయట ఉన్నారని హైకోర్టు దృష్టికి రావడంతో హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా. ఆ హైకోర్టుకు తీర్పుకు లోబడి నోటిఫికేషన్ జారీ అయింది. ఆ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నది చూసుకుందాం. ఓకేనా? ఆ చూసే ముంగట దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయరి. బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఇటువంటి నోటిఫికేషన్లు ఏమున్నా కూడా, నేను ఏం పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపకంగా వస్తాయి. ఓకేనా? ఈ డెస్క్టాప్ మీద మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి వీళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రిక్రూట్మెంట్ మొత్తం ఖాళీలు వచ్చేసి 550 ఉన్నాయండి. 550 ఖాళీలకు 1వ తారీఖు జనవరి, అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్టింగ్ నుంచి 18వ తారీఖు వరకు దాకా మనం దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్కు ఫీజు కట్టుకోవచ్చు. 19వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మనకు దరఖాస్తులు 19 దాకా ఉన్నా కూడా 18వ తారీఖు వరకు మాత్రమే మనం ఫీజు కట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది అసలు ఏ విధమైన అప్లికేషన్ చేయాలి, ఎట్లా చేయాలి, మరి ఇది పూర్తి వివరాలు ఏమి చేయలేడు ఇక్కడ. కేవలం 550 జాబులు ఉన్నాయని మాత్రమే చెప్పిండు. ఆ నియామకానికి సంబంధించినటువంటి అర్హత ఎట్లుండాలి, నియామాలు ఎట్లుండాలి, ఎంపిక విధానం ఎట్లుంటుంది, దరఖాస్తు ఫారాలు, రుసుము వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఇతరత్ర పూర్తి సమాచారం కోసం ఇగో వెబ్సైట్ చూడమన్నాడు. నేను వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూపెడతాను మీకు. ఇగో ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపెట్టినప్పుడు ఈ వెబ్సైట్లో కూడా ఏం లేదు. ఏమి ఇచ్చిండంటే ఇక్కడ చూడు, ప్రెస్ నోటు డీటెయిల్డ్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం దానికి సంబంధించింది వస్తున్నది. కాకపోతే ఏమి ఇచ్చిండంటే ఇక్కడ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ కనిపిస్తుందా, ఇది 1వ తారీఖు నుంచే అవైలబుల్ ఉంటుంది అని చెప్పేసి చూపెడుతున్నాడు. అంటే ఇంకా దీనికి సంబంధించింది ఏం రాలే. 1వ తారీఖు నుంచి మనకు పూర్తిగా వస్తాయి, జనవరి 1 నుంచి. కాబట్టి ముందస్తుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా. మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ పెట్టినట్లయితే ఈ 1వ తారీఖు తర్వాత దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఏమేమి అడుగుతాడు, మరి ఎగ్జామ్ పెడతాడా, లేకపోతే మీకు ఏమన్నా ఐడి కార్డులు అడుగుతాడా, ఏం అడుగుతాడు, మనకు సంబంధించింది ఏది ఉన్నది అనేది మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి తెలుసుకున్న తర్వాత మీకు ఏమేమి కావాలి, ఎక్కడ తీసుకోవాలి, మరి ఎక్కడ అప్రోచ్ కావాలనే విషయాలను కూడా నేను మొత్తం చెప్తా. కాబట్టి నా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కళాకారులు ఎవరు ఉన్నా కూడా మేము గల్లీలలోనే ఉన్నాం, మమ్మల్ని ఎవరు గుర్తించలేదు అని అనుకొని ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకొని జాబ్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇది ఇంతకుముందు ఉన్నటువంటి లెక్కనే, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం లెక్కనే. సో మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయరి. మీ తోటి కళాకారులందరికీ షేర్ చేయరి, విషయాన్ని చెప్పుర్రి. 1వ తారీఖు తర్వాత మరి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, ఏం చేయాలనేది నేను పూర్తిగా మళ్ళొక వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. అప్పటిదాకా ఉంటా. థ్యాంక్ యూ, బై బై. మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర కళాకారులందరికీ శనార్థి.